ఇప్పుడు ఏమిటి, ఏం చేస్తున్నావు, దేంట్లో తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ కూర్చుంటావు అనే అసలు అటువంటి విషయాల్ని కూర్చున్నవాడే చూడట్లేదు. వాడే చూడట్లేదు దాని విషయాల్ని. వేరే వాళ్ళందరూ దాన్ని చూడటం ఎందుకు? దాన్ని కాదు మనం చూడాల్సినటువంటి. అందుకే నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఒక పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం చాలా ఎత్తుగా ఉంది. ఎన్నో రత్నాలు ఉన్నాయి దాంట్లో. మంచి బ్రహ్మాండమైనటువంటి సింహాసనం. కింద నుంచి చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు, అబ్బా ఎంత గొప్ప సింహాసనం ఇది, ఎవడు కూర్చుంటాడో కానీ దీంట్లో చాలా అదృష్టవంతుడు, ఎంత గొప్పగా ఉంది సింహాసనం అని చూస్తూ ఉన్నారు అందరూ. దాన్ని చూస్తూ ఉన్నారు, దాన్ని పొగుడుతూ ఉన్నారు. సరే, ఇంతలో ఒకడు వచ్చాడు. ఆ సింహాసనంలో కూర్చునేవాడు ఒకడు వచ్చాడు. వాడు కూడా మొదటిసారి కూర్చోబోతున్నాడు. వాడికి చెప్పారు, నువ్వే కూర్చోవాల్సింది ఈ సింహాసనంలో అని వాడికి చెప్పారు. వాడికి కూడా మనసులో కుతూహలం ఉంది. ఇంత గొప్ప సింహాసనంలో నన్ను కూర్చోమన్నారు, కూర్చోబోతున్నాను నేను. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాడు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ వీడిలో ఇంకా కుతూహలం ఇంకా పెరుగుతోంది. దగ్గరికి వెళ్ళాడు. ఆ సింహాసనాన్నే చూస్తున్నాడు. అసలు అటు ఇటు కళ్ళు తిప్పే చూడట్లేదు. సింహాసనాన్నే అంటే అంత ఆకర్షకంగా ఉంది కాబట్టి దాన్ని అలాగే చూస్తూ వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్తున్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కాడు. దగ్గరికి వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ సింహాసనం కనబడలేదు వాడికి. ఎదురుకుండా ఉండే జనాలు కనబడుతున్నారు. వీడి ద్వారా ప్రయోజనం పొందడానికి వీడి ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులందరూ వీడి కర్తవ్యాలు కనబడుతున్నాయి వాడికి. సింహాసనం ఎక్కేంత వరకు సింహాసనం కనిపిస్తోంది. ఎక్కిన తర్వాత సింహాసనం కనబడుతుంది. సింహాసనం చూస్తూ కూర్చుంటే అయ్యే పని అవ్వదు. ఇంకా ఎక్కేంత వరకు సింహాసనం కనబడుతుంది. ఎక్కిన తర్వాత కూడా సింహాసనం చూడాలంటే ఇటు తిరిగి చూడాలి. అప్పుడు అటు తిరిగి కూర్చుంటే మరి పనులు ఎలా జరుగుతాయి? ఎదురుకుండా ఇటు తిరిగి చూడాలి, సింహాసనం మీదకి ఎక్కాలి, కూర్చోవాలి. ఎదురుకుండా మన కర్తవ్యాల్ని మనం చూడాలి.